ఆలోచించుకో. మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా? మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు. మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికే వీల్లేని పరిస్థితి. మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మనోధైర్యాన్ని కోల్పోము. ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది, అందరినీ అన్నో, వాళ్ళు చేసే క్రమంలో, మా మీద కేసులు పెట్టే క్రమంలో, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో, మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం. దానిలో సందేహం లేదు. నెల రోజులు పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 16 నెలలు పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి, చూస్తాం సంగతి ఏంటో. జైల్లో ప్రాణాలు పోతాయా? చూస్తాం. అది కూడా ఏంటి అని సంఘ విద్రోహ శక్తి. అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అని రేపు మీ ఇంటికి పలకడానికి వచ్చారనుకో, ఏదైనా పని నుండి నీ మీద ఒక కథ పెట్టేస్తారు. పలానా సుబ్బారావు, పలానా వెంకయ్య, పలానా పుల్లయ్య జేబు దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అని. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? రెంటపాళ్ళు వెళ్ళాడు. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ అంట. పోయేకాలం కాకపోతే ఏముంది? వాళ్ళకి 40 ఎకరం పొలం ఉంది. 2 అన్నదమ్ములు, మంచి వ్యవసాయదారులు, కాంట్రాక్టులు చేస్తారు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. బెట్లు కట్టి డబ్బులు పోయేటప్పుడు ఊరేసుకున్నాడంట, చచ్చిపోయాడంట. గుట్టగాల్చి మొఖాన్ని వేశారు. సరే, తెనాలి వాళ్ళ సంగతి ఏదన్నా కానీ మేము వెళ్ళింది దేనికి? తెనాలిలో పోలీసులు రోడ్డు మీద అరికాళ్ళ మీద కొట్టినటువంటి ఒక అసాంఘికమైన చర్యకు పోలీసులు పాల్పడ్డారు. వాళ్ళు ఏమనాలి? పోలీసుల్ని ఏం చేయాలి? పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తప్పని చెప్పకూడదా? వాళ్ళ క్యారెక్టర్లు ఏమన్నా కానీ, ఒక దొంగని కొడతావా? ఒక రేపిస్ట్ కొడతావా? చట్టం ఉంది. కొట్టేదైతే కోర్టు మానేసేయండి, ఎందుకు అనవసరం? పోలీసులు కోర్టులు మానేసేయండి, ఛార్జ్షీట్లు పెట్టడం మానేసేయండి, రిమాండ్ పంపడం మానేసేయండి, మీ సెల్లో వేసి కొట్టేసేయండి అందరు. నేను ఓకే. ఏందండి నాకు అర్థం కాలేదు. ఎస్, నేను చెప్తాను. రఫా గురించి మీరు కూడా అడిగేది. మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా? ఎవరు? అల్లు అర్జును ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు. రఫా 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 అని చెప్పాడా లేదా? కేసు పెట్టమని అతను. నేను చెప్తాను, నేను చెప్పేది నబ్బా, అది కూడా చెప్తాను. ఒక సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కానీ ఇన్మేచుడు కానీ అటు పట్టుకున్నాడయ్యా. అదేమి రైట్ అని నేను అంటలా. అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అదేదో ప్రీ ప్లాన్గా పెట్టించామని నేను, జగన్ గారు, లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి, మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు. అది చేత ఆ కుర్రోడి చేత భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, సుధీర్ భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, కావాలని చెప్పించి ఆయన పెట్టారు. మేము చెబుతామండి ఆ పనులు, మేము చేస్తామండి ఆ పనులు. సరే, నేను అడుగుతున్నా, ఒక అమాయకుడు. ఇంకో విషయం తెలుసా మీకు? మీ పేరు చెప్పనప్పుడు అందుకే పేరు చెప్తే తేడాలు వస్తున్నాయి. ఏమో తెలుసా? అతను తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడంటే ఏంటి? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం. ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటుండే. మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా? లోకేష్ ఎక్కడ పోతున్నారా? చంద్రబాబు అది కూడా రాశారా? అది కూడా అనుమానమేగా. అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు అదైతే ఆ అనుమానం ఒకటి, ఈ అనుమానం ఒకటి. ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండొచ్చు, లేకపోతే వాడికే కోపం వచ్చి పెట్టచ్చు. ఎట్లా కావద్దు కదా. అది దేనైనా అనుమానం అయ్యా, మాకున్నటువంటి డౌట్. నువ్వు ఈ మాట మాట్లాడావంటే ఇది అనుమానం. నో 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 అది సినిమా డైలాగు పెడితే తప్పేంటి అన్నాడు. సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు.
రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పాక ఇందాక